மாயனை பாடியலூரிம்பாவாய் நாயகனாய் நின்றதந்த கோபாலையா கோயில் காப்பானே ஓடித்தோன்னும் தோரணவாய் காப்பானே மணிக்கதவம் தாழ்ந்திரவாய் ஆயர் சிறுமுக்கு அரை பறை மாயன் மனமந்தன் நின்றவாய் நின்றான் தூயோமாய் வந்தோம் துயில பாடுவான் வாயன் முன்னமாக தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் அந்த கோபாலாய் நின்றான் கொம்பனாக்கெல்லாம் கொழுந்தே குலவிளக்கு எம்பெருமான் யசோதாய் அருகுராய் அம்மரமானே உலகலந்தான் கும்பரமான உண்மையும் கோபாலன் மரணனை இழப்பினாய் கந்தன் கமலம் குலரை கடை
కొంచెం కొంచెం విగ్రహాలు కలగకుండా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. లక్ష్మీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నీ పుట్టే వరంగనే కొల్లామల్ పోగాదు ఇతే వరై కొల్లామల్ గోవింద ఏజవాయ్ సింగళాలి మందులై సేవిత్తు ఉల్పొత్తామలే పొత్తం గోవిందలాయ్ ఏతం ఇతే వరై కొల్లామల్ గోవింద ఏతే తుమ్ ఏజేలి పిరవికు ముందన్నోడు ఉత్తమేయో నకేరా మాచయో మాతే రకమంగల్ మాతే లోరిమ్మావాయ్ வங்கக்கடல் களைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யாஞ்சினேரதி அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பயங்கரமலகண்டலில் பட்டுகிறான் கோதீசன்னா செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு செல்வாரி நெருண்டு மாவரைத்தோம் செங்கல் திருமுகத்து செல்வாய்க்குமாவால் எங்கும் திருவன்கத்து இங்குருவன் பாவாய் வங்கக்கடல் களைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யாஞ்சினேரதி அங்கப்பறை கொண்ட வார்த்தையை நிபுவை செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு செங்கம் திருமுகத்து செல்வம் எங்கும் திருவள்ளுவருக்கு இவ்வளவரும் எல்லாம் நடுங்க முரல்வன பாலன் வண்ணத்தூன் பாஞ்சசன்னியமே பூர்வ சஞ்சங்கங்கள் ஓடி பாடுகிறே சால பெரும் பலையே பல்லாண்டு சிறைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே அழகிலாய் வடிகளே சரணோ மாலே மணிவண்ணா மார்கஜே நீராடுவார் வெயிலையார் சைனலகல்
ஞானத்தை எல்லாம் நடுங்க பாஞ்ச செல்லியமே ஓர்வர சங்கங்கள் ஓயப்பாடுடைய ఎంతో గొప్పది. ఎన్నో 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 జన్మలు ఎత్తి 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 మనకి మానవ జన్మ వచ్చింది. చాలా గొప్పది మానవ జన్మ. కానీ మాత్రం మానవ జన్మ చాలా చిన్నది. ఒప్పుకుందాం అందరం? మానవ జన్మ చాలా గొప్పది, అయినా మానవ జన్మ చాలా చిన్నది. చిన్నదే ఒప్పుకుందామా? ఆహా, ఒప్పుకోవడం కొంచెం కష్టం అవుతుంది మనకు. చిన్నది. క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమాయో. ఎన్నో పండుగలు ఉన్నాయి మనకు ప్రపంచం లోపల. అన్ని పండుగలలోకెల్లా అతి గొప్ప పండుగ, అతి విశిష్టమైన పండుగ, అతి శ్రేష్టమైన పండుగ ఈ ముక్కోటి ఏకాదశి. మనకు తెలియదు. ఎవరైనా చెప్తా అంటే కూడా మనం వినకుండా రోజు మాట్లాడే ముచ్చట్లే పెడుతుంటాం తప్ప మనం వినడానికి ప్రయత్నం చెయ్యం. కానీ మానవ జన్మ ఎత్తినందుకట కనీసం జీవితకాలంలో ఒక 5 ఏకాదశులైన వ్రతం ఆచరించాలి అనేది మనకు ధర్మశాస్త్రంలో పురాణాలలో చెప్పబడ్డది. 5 ఏకాదశులు. ఏమేమి ఏకాదశులు ఉన్నాయి? 5 ఏకాదశులు ఉంటాయి. ఈ 5 ఏకాదశులు చేస్తే
365 రోజులు దీక్షలో ఉన్నంత ఫలితం, 4 వేదాలు చదివినంత ఫలితం, ఒక అశ్వమేధ యాగం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది అని చెప్పి మనకు పురాణాలు, ఇతిహాసాలు పెద్దలు బోధిస్తూ వస్తూ ఉంటారు. మానవ జీవితం చాలా చిన్నది. కృతయుగం లోపలట 1000 సంవత్సరాల ఆయుష్యం ఉండేదట. అప్పుడు యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, దీక్షలు ఎన్నో 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 వాళ్ళు చేస్తూ వచ్చారు. త్రేతాయుగం లోపల తగ్గింది, ద్వాపర యుగంలో తగ్గింది, కలియుగం వచ్చే వరకు మన ఆయు ప్రమాణం చాలా తగ్గిపోయింది. కృతయుగంలోనట చవన మహర్షి ఒక 10,000 సంవత్సరాలు సముద్ర అడుగు భాగంలో ఉండి తపస్సే చేసిండట. చవన మహర్షి అని 10,000 సంవత్సరాలు సముద్ర అడుగు భాగంలో ఉండి తపస్సు చేసిండట ఆయన. అంటే ఆ ఆయుష్యం ఎంత ఉండిండొచ్చు ఆ కాలంలో మనం అంచనా వేస్తే మన అంచనాకు అందుతుందా? అదే మన మానవ జన్మ ఆయుష్యం ఎంత, మానవ జీవిత కాలం పరిణామం ఎంత? చరిత్రలో చెప్పింది 100 సంవత్సరాలే, కానీ మనం చూస్తున్నాం 60 దాటింది అంటే అటో ఇటు అన్నట్టే ఉంది. ఎందుకంటే ఈ కాలాన్ని బట్టి. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు? క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవిత మామయో యవస్య కరుణానాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ మనకు హెచ్చరిస్తున్నారు. వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్, 3 వార్నింగ్స్ సింగిల్ టైంలో వాళ్ళు ఇచ్చారు. క్షణం విత్తం, ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం, సంపద కోసం కష్టపడుతున్నాం, ఏదో ఉన్నత స్థితిలో ఉండాలి అని ప్రాకులాడుతున్నాం, రకరకాల అవస్థలు పడుతున్నాం. మన జీవితం మనం బ్రతకడం కోసం, మన కుటుంబాన్ని బ్రతికించుకోవడం కోసం, మనం ఉన్నత స్థితిలో ఉండడం కోసం సంపదను మనం కూడబెట్టుకుంటున్నాం. ఈ సంపద శాశ్వతమైందా? నిన్న వచ్చిన డబ్బులు, నగదు, కరెన్సీ మన చేతిలో ఇవాళ ఉంటాయా? ఇవాళ వచ్చినవి రేపు ఉంటాయా? లక్ష్మికి ఏం పేరు? చెంచలాయై నమః అని లక్ష్మీదేవికి పేరు. లక్ష్మీదేవి ఒక జాగలో స్థిరంగా ఉండదట, చంచలంగానే ఉంటుందట. ఐశ్వర్యం కానీ సంపద కానీ ఈ శరీరం ఉన్నంత వరకే, ఈ భూమి మీద మనం ఉన్నంత వరకే. తర్వాత ఈ ఐశ్వర్యాన్ని అనుభవించే అవకాశం, అధికారం, యోగ్యత మనకు ఉంటుందా? ఉండదు. క్షణం చిత్తం. ఇప్పుడు మనస్సు ఉంది, మనకి చిత్తం ఉంది. ఈ చిత్తం నిలకడగా ఉంటుందా? ఒక్క 10 నిమిషాలు ఈ చిత్తం నిలకడగా ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ఒకటి చూస్తుంటాం, ఇంకొకటి మాట్లాడుతుంటాం, ఇంకొకటి వింటుంటాం, ఇంకొకటి ఆలోచన పోతుంటుంది. ఇవన్నీ కాక ఇంకొకటి, అంటే ఒక 4-5 తీర్ల మన చిత్తం క్షణ క్షణం 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 పరిగెత్తుతూనే ఉంటుంది. ఈ చిత్తం అనేది క్షణికమే. విత్తము, ఐశ్వర్యం అనేది క్షణికమే. ఆయుష్యం అనేది క్షణికమే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కన్ను మూసి తెరిచేంత లోపల ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. మొన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగినప్పటి నుంచి నిజంగా ఓహో, ఇవన్నీ చరిత్రలు కాదు, అనుభవాలే, సత్యాలే అనేది నిజంగా అర్థమైంది. మొన్న ఆయుష్యం ఎప్పుడు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు బ్రతుకుతాం, ఎంతవరకు జీవిస్తాం అనేది మనకేమైనా తెలుసా? రాత్రి పడుకున్న వాళ్ళు లేచేదాకా తెలియదు. నిన్న ఒకతను భోజనం చేసి కుర్చీలో కూర్చుండి మొబైల్ చూస్తూ ఇట్లా కూర్చున్నాడు. ఎవరో పిలిచిండ్రు, పిలవగానే ఇట్లా అన్నాడు, ఇట్లా వెనుకలు తిరిగిండు, తిరగగానే అయిపోయింది ఆయన సమాప్తి. క్షణం జీవితం ఆమయోగం. ఈ జీవితం ఎంత క్షణం. అందుకే ఇవి శాశ్వతమైనవి కాదు కనుకనే మన పూర్వీకులు, మన వాళ్ళందరూ కూడా ఈ కలియుగం లోపల ఆ భగవన్ నామ సంకీర్తనతో ఆ భగవంతుడికి దగ్గర అయినట్టయితే ఈ జన్మలో మనకు కష్టాలు, చిక్కులు, సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తొలగి మళ్ళీ మంచి జన్మ, ఉత్తమమైన జన్మ, ఉన్నతమైన జన్మ మనకు వచ్చే అవకాశం ఉంటుంది అని మన వాళ్ళు చక్కటి మార్గాలను ఏర్పాటు చేసి వాళ్ళు నడిచి ధరించి మనం నడవడం కోసం వాళ్ళు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు. అదే మార్గం లోపల మన గోదాదేవి, గోపికలందరూ కూడా ఆ గోపాలకృష్ణుని సన్నిధికి చేరడం కోసం అన్ని వ్రతాలు ఉంటాయి. కొన్ని వ్రతాలు ఏంటంటే కోరికల కోసం చేసే వ్రతాలు ఉంటాయి. ఈ కోరికలకు సఫలమైతే ఈ వ్రతం చేస్తాను అని ఇట్లా కోరికల కోసం ప్రాకులాడే వ్రతాలు ఉంటాయి. కానీ ఈ వ్రతం ఎలాంటిది? భగవంతుడి సన్నిధికి చేరే వ్రతం ఈ ధనుర్మాస వ్రతం అనేది. భగవంతుడు మన కోసం నడిచొచ్చే వ్రతం ఈ వ్రతం అనేది. దాన్ని గమనించి గోదాదేవి, గోపికలందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 26వ రోజు ఈ ధనుర్మాస వ్రతం. ఒక్కొక్కసారి ముక్కోటి ఏకాదశి ధనుర్మాసం ప్రారంభమైన తెల్లవారే వస్తుంది, మర్నాడు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు చెప్పరాదు, వస్తుంటుంది. ఈసారికి 26వ రోజు వచ్చింది. ఇవాళ ముక్కోటి ఏకాదశి. 33 కోట్ల మంది దేవతలు ఆ శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకోవడానికి, ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందడం కోసం వాళ్ళు గంటలు గంటలు, రోజుల కొద్ది వాళ్ళు ఆ సింహద్వార ముందర వాళ్ళు వేచి చూస్తుంటారట. ఈ రోజు 33 కోట్ల
సంవత్సరాలు మనం జీవించి 33 కోట్ల ఏకాదశులను మనం వ్రతాలను ఆచరిస్తే ఎంత ఫలితమో సోమవారం నాడు ఏకాదశి ఆచరిస్తే అంత ఫలితం అంటారు. ఇవాళ సోమవారమేనా శుక్రవారం సోమవారం ఏకాదశికి అంతటి ఫలితం వచ్చింది. కానీ ఇది తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి కనుక 33 కోట్ల దేవతలకి వరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఏకాదశి లక్షణం గురించి ఎన్నో పురాణాలలో ఎన్నో చరిత్రలు ఇతిహాసాలు ఉన్నాయి. వికుంఠ అనే ఒక మహాసాధ్వి తపస్సు చేస్తే నీవే నాకు కొడుకుగా కావాలి అని తపస్సు చేస్తే ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించి ఆమెకు పుత్రుడిగా జన్మించడం జరిగింది. వికుంఠ అనే సాధ్వికి పుత్రుడుగా జన్మించింది కనుక ఆయనకి ఏం పేరు వచ్చింది? వైకుంఠుడు అనే పేరు వచ్చింది. ఆయన ఉండే నివాసానికి వైకుంఠము అనే పేరు వచ్చింది. ఇట్లా ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఒక మురారే ఇద్దరు రాక్షసులు వాళ్ళు స్వామివారితో యుద్ధం చేసి స్వామివారితోనే ఓడిపోయి స్వామివారి లోపల లీనం కావాలి అని వాళ్ళు తపస్సు చేసి అద్భుతమైన శక్తి సంపాదించుకొని వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వాళ్ళు మాట్లాడితే ప్రత్యేకించి వాళ్లకు ఉత్తర ద్వారం గుండా స్వామివారు వాళ్ళను తన లోపలికి తీసుకుపోయి తనలో ఐక్యం చేసుకున్నట్టుగా చరిత్ర. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా మనం దర్శనం చేసుకున్నట్టయితే మనకు ఈ జన్మలో మంచి ఉన్నత స్థితి పొంది తర్వాత మంచి స్వామిలో ఐక్యమయ్యే అవకాశం కూడా మనకు ఉంటుంది. లేకుండా ఇంకా ఏదైనా కర్మ దోషాలున్నా మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉన్నతమైన జన్మ ఉత్తమమైన జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ముక్కోటి ఏకాదశి నాడు మనం స్వామివారి అనుగ్రహం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆ శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణంగా మనకు మన కుటుంబానికి మన పరివారానికి మన ప్రాంతానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి రక్షించాలి. అలాగే ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తాం? తీర్థ ప్రసాదాలు అయిపోగానే కొంచెం ఇళ్ళకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని మళ్ళీ 8-8:30 సమయం లోపల వచ్చి మనం 9 గంటల నుంచి ఆ వెంకటేశ్వర స్వామికి గోదాదేవికి గోపాలకృష్ణునికి రంగనాయకుల వారికి తులసి అర్చన మనం చేస్తాం. ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలైందో మనం చేయబట్టి అది మనకు జ్ఞాపకం లేదు. అన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. నిజంగా స్వామి మనతో చేయించుకుంటున్నాడు మనందరితో. అలాగే ఈ సంవత్సరం కూడా మనం చక్కగా తులసి అర్చన చేసుకుందాం. అలాగే అఖండంగా 9 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఇంకా కొంచెం ఎక్కువనే చేస్తున్నాం ప్రతి సంవత్సరం. కానీ మనం ఒక నిబంధన సూర్యాస్తమయం వరకు వదలకుండా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మనం అందరం కూడా సామూహికంగా చేద్దాము. తులసి అర్చన మనం అందరం కూడా చేసుకుందాము. నిత్య నిర్మల గోవింద నిరమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుర్గ నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పంచమంగళ గోవింద పరమమూర్తి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ సింహ గోవింద వామన సదన గోవింద బలరామానుజ గోవింద మోదకర్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాసమూర్తి గోవింద నరయప్ప స్వామి గోవింద ఏడుకొండలవాడ గోవింద
మొక్కవద్దమ్మా ఇప్పుడు దేవుడికి మొక్కాలి. చూసుకోకండి, నిదానంగా రండి, ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. మీరు అందరు ఉపవాసాలు కదా, అదే గోవిందా లక్ష్మీ వెంకటరమణ గోవిందా
ఏంటి ఎదురు చూస్తున్నాడు ఇక మనం లిఫ్ట్ చేయాలి అంటే ఏం చేయాలి ఏదో ఒక నెంబర్ కొట్టి పూర్తయ్య గారు అంటే వస్తుందా इंद्राणी भूतये वर्माणे स्वच्छये तदरी मनोभार नैवेद्यं परिकल्पयामि मंगल महावीराञ्जनदीपो मानो अभिरुच्यर्जन वेदोक्तमश्वपुरुषादिगरो नमः वर्णादिगराधिपतये नमः प्राप्तराप्तोत्तरनमस्कारां समर्पयामि तदग्ग कार्यनिर्विघ्नता सिद्ध्यर्थो श्रीमन्महाविश्वक्सेन समाराधनं करिष्ये ओम चमुषेनान्यदयत्र दिशोदिशक्ते स विश्वक्सेनान्ययन्ते यो अस्मान् वेष्ट्यं च वयद्विष्मः स विश्वक्सेनाधिपुरुषदिनाहवे ओम विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तं प्रचोदयात् श्रीमते विश्वक्सेनाय नमः विश्वक्सेनं साक्षात्द्वारान्तरादर्शामि चमुष्टाङ्गणीश्वरे ईश्वरेणं सर्वभूतानां नामि होमत्वये श्रियो अहिरिव भोगये परिहेतुबाहुं जायाहेतुं परिभातमानः हस्तज्ञोमाविष्टादयनार्विद्वान् पुबल्पुमागं सपरिमाणविश्वतः यागं गौर्यासिनी काली सूत्रवती समेत श्रीमते विश्वक्सेनाय नमः नानाविधपरिमलपुष्पाणि समर्पयामि एकाग्रदीपं दर्शयामि प्रोक्षापरिसेर्य ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा वेदोगमश्रं पुरुषं जगतो अभिप्रदग्नाय श्रीयामा ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద నారాయణాయ పురుషాయ విద్రమాత్మజాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీవత్సకౌస్తుభాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం విష్ణుదావత్సలాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం చతుర్భుజాత్త చక్రాసి గదా శాంగాది గుడాయుధాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం కేశాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నందగోపప్రియాత్మజాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం యమునా వేగ సంహారిణే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం బలభద్రప్రియానుజాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం పూతరాజే వితహరాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శకటాసురభంజనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నందప్రజనానందే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నవనీత విరిక్తాంగాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నవనీత నటాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం మలగాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నవనీత నవహారాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం మరుగంతయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం శుకవాగముద బిందవే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం గోవిందాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం యోగినాత్మతయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం గోవర్ధనాచలోధత్తే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం గోమారాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం మరాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం కామజనకాయ నమః ఓం శ్రీ కృష్ణాయ నమః ఓం కంజలక్షమపరోదేవైతి పరమోమంత్రః శంఖప్రదండకే చక్రీతకీరకం శాంతజన్మాకరాచరైత్యస్తం రథాంగపాణిరక్షుర్వేదివేత్రం త్రిశావాసావనస్సామేతి లక్షం ఆనందం పరబ్రహ్మేతి యోనిః దురుసురశరకారైతి దివ్యంతః విశ్వశివైర్ధ్యానం శ్రీమూర్తికై మండితాంగః యుగై అప్రేరత ప్రేరుమలికై ముక్తపీయూషవర్షై ఆనందేన పురీయాతరణే జగదాశంకరాదిముకుందః గోపాలం యస్య నాగయ్యేత
विक्रमे धन्वे मेधावी विक्रमक्रमः सुरेश शरणं शर्मा विश्ववेदा प्रजाभवः समात्मा संवितः समः रुद्रो बहुशिराः प्रो विष्णुयोनेषु तिस्रवा सर्वगः सर्वविद्वानो विश्वक्षेणो जनार्दनः सुराध्यक्षो धर्माध्यक्षाकृताकृतः भोजनं भोक्ता सहिष्णुर्दयादिजः उपेन्द्रो वामनप्राक्षो अमोघशुचिरोचितः वेद्यो वैद्यः सदा योगी वीरः मानवो मधुः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः सत्य सत्य पराक्रमः न्यायो वेदा समीरणः पावर्तनो निवृत्तात्मा संस्कृतः संप्रवर्धनः यो प्रमेयात्मा विशिष्ट शिष्टकृत्युः वृषाहि वृषभो विष्णु वृषपर्वा वृषोदरः सूरो दुर्धरो वाग्मी महेन्द्रो वसुधो वसुः ओजस्तेजो द्युतिधरा प्रकाशात्मा प्रतापनः अमृताक्षुद्धवो मानुष्यशबिन्दुसुरेश्वरः भूतभव्य भवन्नाथा पवनः पावनोरः युगाधिकृत्युगावर्तो नैकमायो महाशनः